టాలీవుడ్ లోనే కాదు తమిళ్లో కూడా అసలు సిసలు సినిమా సీజన్ అంతా సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తోంది. సమ్మర్ కూడా సో రిలీజ్లతో అసలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు స్టార్ హీరో సినిమా రిలీజే చూడని ఫ్యాన్స్ ఇక జూన్ నుంచి రిలీజ్ పండగే అని తెగ ఆనందపడిపోతున్నారు. మరి రజనీకాంత్ నుంచి స్టార్ట్ చేసి సూర్య వరకు ఏ నెలలో ఎవరి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయో, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, అసలు కథేంటో డీటెయిల్ గా చూద్దాం. ఈ 4 నెలల నుంచి అసలు స్టార్ హీరో రిలీజ్ లేక ఉసూరుమంటున్న తమిళ ఫ్యాన్స్ ముందుంది అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అని ఆనందపడుతున్నారు. జూన్ నుంచి మొదలు పెడితే చూసినోళ్ళకి చూసిన సినిమాలంటూ తెగ సంబరపడిపోతున్నారు. 4 ఏళ్ల నుంచి అసలు రిలీజ్ ఊసే ఎత్తని భారతీయుడు 2తో మొదలవుతోంది తమిళ హీరోల రిలీజ్ హంగామా. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 ఫైనల్లీ జూన్ లో రిలీజ్ కి రెడీ అయింది. భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ జూన్ లో రిలీజ్ అని చెప్పినా ఇంతవరకు డేట్ మాత్రం లాక్ చేయలేదు. అయితే జూన్ లో మాత్రం పక్కా రిలీజ్ అనే కాన్ఫిడెంట్ గా చెబుతోంది టీమ్. ధనుష్, సందీప్ కిషన్, నిత్యా మేనన్, అపర్ణ బాలమురళి, సెల్వరాఘవన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో ధనుష్ డైరెక్షన్ లోనే వస్తున్న రాయన్ సినిమా కూడా సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ జూన్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఎప్పుడూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించే ధనుష్ ఈ సినిమా కోసం కంప్లీట్ బోల్డ్ లుక్ కి మారిపోయారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కనిపిస్తున్న రాయన్ పోస్టర్స్, టీజర్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన విక్రమ్ సినిమా తంగలాన్ జులై రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన టీం జూన్ నాటికి ఎలక్షన్స్ హడావిడి అయిపోవడం, జూన్ లో భారతీయుడు 2 కూడా థియేటర్స్ లోకి వచ్చేయడంతో జులైకి తంగలాన్ కి రూట్ క్లియర్ అవుతుంది. అందుకే జులైలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ రోల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది తంగలాన్ మూవీ. తమిళ్ స్టార్ విజయ్ సడన్ గా పాలిటిక్స్ లో సీరియస్ అయిపోయారు. అంతేకాదు ఇక పెద్దగా సినిమాలు చేయనని చెప్పడంతో ఫ్యాన్స్ విజయ్ అప్కమింగ్ మూవీ గోట్ లైఫ్ రిలీజ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. విజయ్ కూడా డేట్ తో సహా కన్ఫర్మ్ చేయడంతో ఇక థియేటర్లోకి వచ్చేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. వారీసు, లియో సినిమాలతో అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయినా తమిళ హీరో విజయ్ తన అప్కమింగ్ మూవీ గోట్ లైఫ్ ని సెప్టెంబర్ 5 రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వెంకట ప్రభు డైరెక్షన్ లో విజయ్ డ్యూయల్ రోల్లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న గోట్ లైఫ్ వినాయక చవితి సీజన్ ని లాక్ చేసుకుంది. విజయ్ పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండడం, ఇక సినిమాలు చేయనని విజయ్ చెప్పడంతో గోట్ లైఫ్ మీద ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. అయితే సౌత్ లో పెద్దగా కాంపిటీషన్ లేని సీజన్ లాక్ చేసుకోవడంతో విజయ్ ఈసారి ఫ్యాన్స్ కి పెద్ద ట్రీటే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్, ఫహద్ ఫాసిల్, రానా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్టయ్యన్ సినిమా కూడా మరో 4 నెలల్లో రిలీజ్ కాబోతుంది. రజనీకాంత్ ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రజనీకాంత్. డేట్ ఇంకా లాక్ చేయకపోవడం, తెలుగులో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండడంతో అక్టోబర్ లోనే కలిసొచ్చే డేట్ చూసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది టీం. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న కంగువా కూడా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ డిలేతో కంగువా కూడా సెకండ్ హాఫ్ లోనే థియేటర్స్ లోకి రాబోతుంది. ఆల్రెడీ జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ లో తమిళ హీరోలు ఖర్చీఫ్ వేసేశారు. ఇక ఆగస్టులో పుష్ప 2తో పాటు నాని సినిమా కూడా రిలీజ్ కి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్ లోనే కంగువా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే కంగువా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయకుండా గ్యారంటీగా ఈ సంవత్సరమే థియేటర్స్ లోకి రాబోతుంది. హిట్ ప్లాఫ్ తో సంబంధం లేని క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్ కూడా తన అప్కమింగ్ మూవీ విడాముయర్చి ఈ సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తిరుమణి డైరెక్షన్ లో అర్జున్, త్రిష ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ యాక్షన్ మూవీకి సంబంధించి ఇప్పటికే అజిత్ డూప్ లేకుండా చేసిన యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ మే 1న డేట్ అనౌన్స్ చేసిన విడాముయర్చి రిలీజ్ డిలే అయ్యి దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. ఇలా వరుసగా తమిళ హీరోలందరూ సెకండ్ హాఫ్ లోనే థియేటర్స్ లోకొస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు.